నమస్తే అండి. నేను మీ భవానీ కుసుమని. నేను బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కూడాను కొన్ని మాటలు చెప్పుకుందామండి. ఇప్పుడైతే నాకు ఒక లైక్ చేయండి. ఈ మధ్య ఏదో కామెంట్లు కాస్త ఒకరు ఇద్దరు పెడుతున్నారండి. వాళ్ళు కూడా పెట్టట్లేదు. నా వీడియోలు మీకు దాకా అందడం లేదు. ఏంటో అసలు నేనే 2 సంవత్సరాలు అవుతుంటే అసలు మాండేజ్‌కి అప్లై చేసుకోకుండా వీడియోలు పెట్టుకుంటా పోతున్నా గుడ్డెద్దులాగా. కాబట్టి పెడుతున్నాను. ఈ మధ్య చూసాను అయి ప్రైవేట్‌లో ఉన్నాయి. ఆ ప్రైవేట్‌యన్ని కాస్త మళ్ళా పబ్లిక్‌లోకి పెట్టుకున్నాను. ఇప్పుడు కొంచెం వ్యూస్ వస్తున్నాయి. కామెంట్స్ అయితే ఈ మధ్య కొంచెం పెడుతున్నారు. ఈ 2, 3 రోజులుగా ఎందుకో కామెంట్స్ పెట్టలేదు. ఒక కామెంట్ పెట్టండి. మీ కామెంట్ ద్వారా నాకు ఇంకొక వీడియో చేయడానికి అవకాశం ఉంటదని నేను అడుగుతున్నాను. ఇప్పుడైతే మనము ఈ తల్లిదండ్రులు, పిల్లల గురించి మనం మాట్లాడుకుందామండి. ఈరోజు చెప్పే మాటలేంటంటే, ఈ తల్లిదండ్రుల గురించి, పిల్లల గురించి కొన్ని మాటలు మాట్లాడుకుందాం. ఒక 10 ఏళ్ల క్రితం అట్లా తల్లిదండ్రులు వాళ్ళకిష్టం లేని పెళ్లి, ప్రేమించి పెళ్లి చేసుకున్నారని, తర్వాత క్యాస్ట్‌ల గురించి అంటే వాళ్ళ కులం తక్కువ, వీళ్ళ కులం తక్కువ అనని చేశారని, మనుషుల్ని పెట్టి చంపేయడాలు, తర్వాత వాళ్ళు చచ్చిపోయిన తర్వాత ఇట్లాగా అమ్మాయి తరపునోళ్ళైతే అబ్బాయిని చంపేయడం, అబ్బాయి తరపోళ్ళైతే అమ్మాయిని చంపేయడం. ఆ తర్వాత వాళ్ళు ఏమి లాభం వస్తది? వీళ్ళ జీవితం వ్యర్థమైపోద్ది. ఆ తర్వాత వాళ్ళ జీవితాల వల్ల వీళ్ళు కుమిలి కుమిలి వీళ్ళు పోతారు. ఎవరు శాశ్వతం అసల? జీవితంలో ఎవరు శాశ్వతంగా ఒక 400, 500 సంవత్సరాలు బ్రతుకుతారు చెప్పండి? కనీసం ఒక 100 ఏళ్ళు బతకలేరిప్పుడు. మనకిచ్చిందే దేవుడు 100 సంవత్సరాలు. ఆ 100 సంవత్సరాల్లో గట్టిగా బతికితే 50 ఏళ్ళు, 60 ఏళ్ళు బతుకుతారు. ఆ తర్వాత అంతా మనకి గిఫ్టే. భగవంతుడిచ్చిన గిఫ్ట్ అనుకోవాలి మనం. అలాంటి పరిస్థితుల్లో ఎందుకు, ఎవరి కోసం మీరు అసల పిల్లల్ని అట్లా ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేయడం? మీ ఈగో సాటిస్ఫై చేసుకోవడానికా? నలుగురిలో మీ గొప్పలు చెప్పుకోవడానికా? మా బిడ్డలు మా మాటే విని మేము చెప్పినట్టే చేసుకున్నారు పెళ్ళి అని చెప్పి అనుకునేదానికా? ఇవన్నీ కూడాను నిజంగా సెల్ఫిష్ అండి వాళ్ళు. ఎందుకంటే మీరే ఆలోచించుకోండి. మీ పూర్వీకుల్లో ఎంతోమంది ఉంటారు. పెద్దోళ్ళు చేసిన పెళ్ళిళ్ళని చేసుకుని వేరే వాళ్ళతో రిలేషన్ పెట్టుకున్నోళ్ళు ఉంటారు. అది మంచిదా? చెప్పండి. ఆ రిలేషన్ మంచిదా? ఇష్టపడి పెళ్లి చేసుకొని జీవితాంతం వాళ్ళతోటే కలిసి ఉంటారే, అది గొప్ప. అది క్యాస్ట్ ఎందుకండి? 76 ఇయర్స్ అయిందండి మనకు రాజ్యాంగం వచ్చి. అప్పుడు నుంచే కొట్టుకుంటున్నారు. క్యాస్ట్ వద్దు, క్యాస్ట్ వద్దు, క్యాస్ట్ వద్దని. ఇంతకాలంలో మనం కొంత మార్పులు గనుక జరుగునుంటే ఈ పాటికి అసల మనకి క్యాస్ట్ అనేది ఒకటి ఉండదు. ఈ క్యాస్ట్ అనేది ఒక రకమైన చెట్టుకు పట్టిన జీడ లాంటిదండి. ఎవరు గొప్ప, ఎవరు తక్కువ, ఎవరు క్యాస్ట్ గొప్పది అనేది కాదండి. మానవత్వం అనేది ఒకటి ఉండాలి. అంతేగాని కులం కాదు. కావాల్సింది గుణం కావాలి. ఆ గుణంలో పెద్ద పెద్ద మంచి కులాలున్నాయి. అధికమైనయి గొప్ప కులాలున్నాయి. కానీ వాళ్ళల్లో ఎంతమందికి లేదు మానవత్వం? అదే కులం తక్కువ వాళ్ళకి ఎంతమంది మానవత్వంతో బతుకుతున్నారు? ఇవన్నీ ఆలోచించుకుంటే మీ బిడ్డల్ని మిమ్మల్ని మీరు ఇలా బాధ పెట్టరు. తర్వాత ఈ మధ్య కాలంలో జరిగే ఘోరాలు, అంతకుముందు ఇప్పుడన్నా కొంచెం రియలైజ్ అయ్యారు ఒక 4, 5 ఏళ్లుగా. ఎందుకంటే మా పిల్లలకి ఏది ఇష్టమైతేనే అదే నేర్పిస్తాం మేము. ఆ చదివే చెప్పిస్తాం అనేవాళ్ళు. అంతకుముందు అట్లా కాదు. వాళ్ళ మీద రుద్దేవాళ్ళు. మేము డాక్టర్లం గదా! మీరు గూడా డాక్టరే చెయ్యండి అనేవాళ్ళు. మేము లాయరం గదా! మీరు లాయర్ చేయండి అనేవాళ్ళు. అట్లా ప్రతి ఒక్కటి మీ ఆశలన్నీ బిడ్డల మీద రుద్దేసేసి, వాళ్ళకిష్టం లేని పనులు చేయమంటే మనస్ఫూర్తిగా ఎలా చేయగలరు? ఈ పెళ్ళిళ్ళైనా, జాబులైనా ఏదైనా గూడాను, ఇవన్నీ గూడాను సొంతంగా మనం ఇష్ట ప్రకారంగా చేసుకుంటేనే మనం దాంట్లో మనం సక్సెస్ కాగలము, సాటిస్ఫై కాగలం. అది ఎందుకు తెలవదు? మీ పూర్వీకుల్లో నేను చెప్పినట్టుగా ఎంతోమందుంటారు ఇట్లాగా. అంటే అది గొప్ప మీకు చెప్పండి. వేరే ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకోవడం అది గొప్ప. మీ ఇంట్లో బిడ్డ మాత్రం ఎవరినన్నా పెళ్లి చేసుకొని పోతే ఇంటికి రానివ్వరా? పోనీ ఇంటికి రానివ్వకపోగా ఇంకొంతమందయితే కిరాతకులు చంపేసేవాళ్ళు గూడా ఉంటారు.
ఆ చంపేసిన తర్వాత ఆ కేసులో ఇరుక్కొని జైలుకు పోయి ఆ జైల్లోనే చచ్చేవాళ్ళు ఉంటారు. ఆ జైల్లో చచ్చిపోయాక ఈ బిడ్డ ఇటు వెళ్ళిపోయాక ఆ బిడ్డకి ఆ మగపిల్లోడికో ఆడపిల్లకో ఎవరికో ద్రోహం జరిగి వాళ్ళ పార్ట్నర్ పోయాక వాళ్ళు ఒంటరి వాళ్ళు అయ్యి వీడు చంపించినోడు జైలుకు పోయి ఆ తర్వాత ఆ పెళ్ళామో భార్య ఒంటరిగా ఉండి వీళ్ళ గురించి ఆలోచించి కృంగి కృషించి చచ్చిపోయేదానికన్నా ఇక ఎందుకు మీరు సంపాదించే సంపాదన? ఈ జీవితం అనేది 4 రోజులు ముచ్చట అంతే. ఒక నాటకం మనకి దేవుడిచ్చిన ఒక నాటకం. ఈ నాటకాన్ని మనం వేసేసి మన టైం అయిపోయిన తర్వాత స్టేజ్ దిగి వెళ్ళిపోవాలి. అంతే జీవితం అంటే. అంతటి విషయం కోసంగా ఎన్నెన్ని పాటలు పడుతున్నారంటే ఈ మధ్య కాలంలో అయితే కొన్ని న్యూస్లు పెట్టుంటే అమ్మాయి అబ్బాయిలను చంపేయడం అంటే అత్యాశ. ఎన్నో సంవత్సరాలుగా ప్రేమించిన వాడిని స్లో పాయిజన్ పెట్టి చంపేయడం అయితే ఏంటి, భార్య మీద అనుమానంతోనో లేక ఇంకొకటో దాంతో ఇంకొకడు ఇంకొక రకంగా విచిత్రమైనవి తెలవని కూడా నేర్పిస్తున్నారు జనాలకి. పోలీసులకు కూడా అంత చిక్కని కథలన్నీ నేర్పిస్తున్నారు. ఇంత క్రూయల్గా అయిపోయారు జనాలు. అట్లా చేస్తా ఈ విధంగా చచ్చిపోతున్నారు. నాకు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే మళ్ళీ ముందు ఒక వీడియోలో చెప్పున్నానండి, ముందు రోజులే రావాలి మనకి. ఎందుకంటే వీళ్ళు ఎంతో పాటుపడి జడ పరవ గారు కానీ వీళ్ళంతా కన్యాశుల్కం ఇవన్నీ కూడా నిషేధించి ఇవన్నీ వద్దు, ఎందుకు చనిపోవాలి అమ్మాయి భర్తతో పాటు అనుకుని ఇవన్నీ చట్టాల్లోకి తీసుకురాబడ్డాయి. కానీ ఈరోజు ఏమైంది? ఈ విధంగా చేస్తున్నారు. ఈ విధంగా చేసినప్పుడు నాకేమనిపిస్తుంది అంటే దీనిగా ఇంకొక సొల్యూషన్ అంటూ ఏంది? శిక్షలు అయితే ఇంకా వేస్ట్ అండి. ఇంకా జనానికి శిక్షలు వేస్ట్. మళ్ళా పాత రోజుల్లాగే మళ్ళా కూడాను సతీ సహగమనం అని ఉండింది కదా అప్పుడు మనకి. ఇప్పుడు పతి సహగమనం సతీ సహగమనం అంటే పెళ్ళాంని ఎవడైతే చంపేశాడో వాడితో పాటు ఆ పెళ్ళాంతో పాటు వీడిని కూడా తగలబెట్టేయాలి. ఇక ఈ భర్తని పాయిజన్ ఇచ్చి చంపేస్తుంది కదా లవర్నో భర్తనో ఎవరో, ఆ పిల్లను కూడాను వాడితో పాటే తగలబెట్టాలి అందరి మధ్యన తెలిసేటట్టుగా. ఈ విధంగా ఇప్పుడు ఏదైనా మనకు ఒకటి జరిగిందనుకోండి, ప్రతి ఒక్కటి సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. ఇది మాత్రం ఎందుకు చేయకూడదు వైరల్? కనీసం 100లో 10 మందికైనా బుద్ధి వస్తుంది కదా. నాకైతే ఈ మధ్య కొన్ని అంటే ఈ విధంగా క్రూరంగా చంపేసినవి అవన్నీ చూసి విన్నాను. నేను కూడా చూడలేదండి, విన్నాను. విన్నందువల్ల నాకు కొంచెం చాలా బాధేసి ఒకరోజు వీడియో కూడా పెట్టలేదు, మీకు గుర్తుందో లేదో. కాస్త కష్టమైపోయింది నాకు. ఇట్లా ఉన్నారేంది జనాలు? కలికాలం అంటే నేను కలి గురించి చాలా వినున్నాను. కలి ఎలా వస్తాడు, ఎంత వికారంగా ఉంటాడు, ఎట్లా ఆడిస్తాడు అని పురాణాల్లో నేను చదువున్నాను. ఇప్పుడు నాకు కళ్ళ ముందు ఆ కలి ఎలా ఉంటాడు అనేది ఇలాంటి న్యూస్లు చూసినప్పుడు మనకి కనిపిస్తుంది. ఖచ్చితంగా వీళ్ళందరిలో కలి ప్రవేశం జరిగింది, అందువల్లే వీళ్ళు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ విధంగా బాధలు పెట్టడం ఎందుకు? తల్లిదండ్రులు అంతకుముందు పాపం చేశారు, తప్పు చేశారు. వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళని పెళ్ళిళ్ళు చేసేది, వాళ్ళు ఏదో ఒక 2 రోజులు కాపురం చేసేది. ఒక బిడ్డ పుట్టిన తర్వాతో లేకపోతే తర్వాత పుట్టక ముందేనో ఆ ప్రేమించినోడితో వెళ్ళిపోవడం. అప్పుడు పురుగు పోదా మీకు? అదంతా ఆలోచించరు. ఎంతసేపు మన చుట్టుపక్కల ఎవరున్నారు, మన ఫ్రెండ్స్ మనల్ని ఏమన్నా అనుకుంటారేమో, నీ కూతురు ఎట్లా చేసింది, నీ కొడుకు ఎలా చేశాడు, ఇవన్నీ మనకెందుకండి? నలుగురితో పని. మన బిడ్డలు చక్కగా ఉన్నారా, మన బిడ్డలు హ్యాపీగా ఉన్నారా, ఉన్న 4 రోజులు మనం హ్యాపీగా ఉన్నామా, ఇది మనకు కావాల్సింది. అంతేగాని నలుగురు కోసం మనం బ్రతకబడలేదు. ఎవరా నలుగురు అన్నట్టు ఒక నాయసుడు పాట ఉంది కదా, ఆ నలుగురితో సంబంధం లేదండి. మన ఇంట్లో ఉండే నలుగురే సంతోషంగా ఉండాలా అనుకున్నప్పుడు మన బిడ్డల ఆశలు మనం తుంచకూడదు మధ్యలోనే. మనకై మనం ప్రశ్నించుకుందాం. మనకి ఇష్టం లేని పని ఏదైనా చేయగలమా? ఆఖరికి వంటలో కూడాను ఇష్టం లేని కూర మనం బలవంతంగా తినగలమా? మరి అలాంటిది 100 సంవత్సరాలు ఎలా కాపురం చేయగలరు ఇష్టం లేని వాళ్ళతోటి? ఇంత బలవంతంగా ఎందుకు చెయ్యాలా ఇష్టం లేకుండా? అమ్మాయిని అబ్బాయిని బాధపెట్టి భయపెట్టి మా పురుగు పోద్ది అనని. కానీ వాళ్ళు
ఇప్పుడు వాళ్ళు కూడాను, పిల్లలు కూడాను వెళ్ళిపోతున్నారు ఎదురిచ్చి. ఎందుకంటే ఇష్టం లేని పెళ్లి వాళ్ళు కాపురం చేయలేరు ఒకరికొకరు. వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయాక మీరేం సాధిస్తారు? 1 సంవత్సరమా, 2 ఏళ్ళా, 3 ఏళ్ళా? 10 ఏళ్ళు కూడా ఉండండి. తర్వాత వాళ్ళ దగ్గరికే పోతారు మీరు దాసోహం అని. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ తోడు దొరికింది. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. మీరేం చేస్తారు? ఒంటరోళ్ళైపోతారు. ఆ రోజు మళ్ళా వాళ్ళే దిక్కవుతారు మీకు. అంతోటి దానికి ఎందుకండి మీకు నలుగురితో పని ఏంటి? నలుగురేమన్నా మిమ్మల్ని చూస్తారా? ఎవ్వరు చూసినా చూడకపోయినా మన బిడ్డలే మనల్ని చూడాలి కాబట్టి ఆ నలుగురితో మనకు అవసరం లేదు. మీరెప్పుడైనా మీ పిల్లలకి సంతోషంగా వాళ్ళకి ఇష్టమైన పనులే మీరు చేపిచ్చండి. ఆ తర్వాత ఈ విధంగా చట్టాల్లో అయితే మాత్రం మంచి కోసమే ఈ చట్టాలు పెట్టారు గానీ, ఈ క్యాష్‌లు ఇటాటియన్నీను. మళ్ళా గూడా ముందుకు రావాలండి. ఎందుకంటే, ఆ పాత రోజులే మేలు. అది మూర్ఖత్వం అనుకున్నారు. కానీ, ఈరోజు ఆ చట్టం గనుక వచ్చిందంటే, మూర్ఖత్వం గాదండి, బుద్ధొస్తది జనాలకి. ఎందుకంటే, ఇప్పుడు ఆ అబ్బాయితో పాటే ఆ అమ్మాయిని గూడా తగలబెట్టి చంపారనుకోండి, అది లైవ్‌లో మనకి వీడియో తీసి యూట్యూబ్‌లో పెడితే, అంటే ఈ సోషల్ మీడియాలో పెడితే, ఒకరు గాకపోతే ఒకరైనా భయపడతారు నేరం జేయడానికి. నేనైతే ఇదే అనుకుంటున్నానండి. మీ అభిప్రాయం ఏంటో మీరు తెలియజేయండి. మళ్ళా ఒక వీడియోతో మీ ముందుకొస్తాను. ఇప్పటికైతే ఉంటానండి.